ఉదయం పెట్టాల్సిన వీడియోలు టైం కుదరక ఇప్పుడు పెడుతున్నాను. ఈరోజు ఉదయం గోంగూర మటన్ చేశాను. ఎలా చేశానంటే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అలాగే 1 స్పూన్ కల్లు ఉప్పు వేసి ఇలా కలయి తిప్పేసి ఒక 15 నిమిషాల పాటు మటన్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి 2 స్పూన్ల కారం కూడా వేసాను. కారం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి కూరకు సరిపడే అంత నీళ్ళు పోసేసి అలాగే కూరకి సరిపడే అంత ఉప్పు ఇంకో స్పూన్ వేసేసి మూత పెట్టేశాను. 20 నిమిషాల పాటు మటన్ ఉడకబెట్టుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న గోంగూరను వేశాను. అయితే యూట్యూబ్లో చూశాను గోంగూర మటన్ ఎలా చేయాలని. కొన్ని వీడియోలోనేమో గోంగూరని ఉడకబెట్టి వేశారు, కొన్ని వీడియోలోనేమో మామూలుగా ఇలా గోంగూరని వేసేశారు. ఇక గోంగూర ఉడికిన తర్వాత 2 స్పూన్ల గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసి వేడివేడి అన్నంలో గోంగూర మటన్ వేసి ఆయన గారికి పిల్లలకి అన్నం పెట్టాను. వాళ్ళు ఏమంటారో అనుకున్నా కానీ చాలా బాగుందని తినేశారు. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.